సభ్యుడు మెదక్. ఈరోజు ఇందాక పెద్దలు కాచం వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు 1962 తర్వాత దేశంలో మూడోసారి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పార్టీ కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చిన సందర్భంగా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి తెలంగాణ సమాజానికి సెల్యూట్ పేరిట కృతజ్ఞతలు, అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమి మారాను అంటే 7 నెలలలో ఒక రంగు 3 రంగులుగా మారాను, 3 రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను. అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది, అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నవంబర్ మాసంలో 1,00,000 రూపాయలు లోన్ ఎవరైనా కడుతున్నట్లయితే రైతులారా దయచేసి లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్తూ డిసెంబర్ 9న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ప్రజా బాహల్యంలోకి పోయి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలనేది ఈ రోజు రాజకీయ తీర్మానంలో భారతీయ జనతా పార్టీ మొదటి అంశంగా తీసుకున్నటువంటి అంశం. ఇకపోతే రెండో అంశం రైతు భరోసా. ఏం చెప్పినారు? 10,000 సరిపోతలేవు, మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే మీకు ఎకరానికి 15,000 ఇస్తాం ఏడాదికి అని చెప్పింది. భూమి లేనటువంటి కౌలు రైతులకి, నిరుపేదలకి 12,000 రూపాయలు ఇస్తాం ఏడాదికి అని చెప్పినాడు. ఇవాళ దాకా రైతు భరోసాని పూర్తి చేయకుండా 7 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్. ఇకపోతే మాటలు కోటలు దాటుతాయి, సంగేళ్లు దాటాయి అని చెప్పడానికి కారణం ఉదాహరణగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యువకులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు. ఏం చెప్పారు? గ్రూప్ 1 వాళ్ళు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు వేసిండ్రు, కానీ వాటి లోపల సంఖ్య చాలా తక్కువ ఉంది, వాటిని మేము సరిదిద్దుతాము అన్నారు. గ్రూప్ 1 విషయానికి వస్తే కేవలం 60 పోస్టులు పెంచింది. 60 పోస్టులు. టిఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్ లో గ్రూప్ 1 కి అదనంగా 60 పోస్టులు, గ్రూప్ 2 2,000 ఇస్తామని చెప్పి 1,100, గ్రూప్ 3 దాదాపు 3,000 ఇవ్వాలని చెప్పి సంఖ్య మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పక్షాన, రాష్ట్ర కార్యకర్తల పక్షాన ఇప్పటికే మా నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టినారు. ఆ యువతకి ఎవరైతే ఈరోజు డిఎస్సి వాయిదా వేయాలని అడిగితే ఉస్మానియాలో కంచెలేసి కొడుతున్నారో ఆ నిరుద్యోగ యువతకి జనతా పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విలువ ఎగ్జామ్ కి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ తెలుస్తుంది. గుంపు